హాయ్ అండి. నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఈ బ్లౌజ్ కటింగ్ది. ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. చివరి వరకు చూడండి. ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసాక ఈ విధంగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మొత్తం లేసు ఈ విధంగా ఎలా కుట్టానో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు అయితే చూడండి. ఇదిగోండి హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చింది, 2 హ్యాండ్స్కి. ఇదిగోండి మొత్తం ఈ విధంగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే నేను షేప్ పట్టీలు జాయిన్ చేసుకుంటున్నానండి. జాయిన్ చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. క్రిందన ఒరిజినల్ క్లాత్, మధ్యలోన లైనింగ్ క్లాత్, పైన మనం లోపలికి వెళ్ళే క్లాత్ ఏదైనా గట్టి క్లాత్ వేసుకోవాలండి. ఇదైతే సేమ్ కలర్ వేస్తున్నాను. ఇది నెట్ క్లాత్, అందువలన కనిపిస్తుంది అని చెప్పి సేమ్ క్లాత్ వేయాలండి. ఇలాగే రెండోది కూడా సేమ్ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. చూపించాను కదా. ఇగోండి మధ్యలోనైతే లైనింగ్ పెట్టుకోవాలండి. మనకి కింద వైపు వస్తుంది కదా, ఆ లైనింగ్ కిందన ఒరిజినల్ పెట్టుకోవాలి. ఇగోండి చూసారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. సైడ్ జాయింట్ అనేది ముందు వైపు రావాలండి. హుక్స్ల పట్టి వైపు వచ్చేది వెనక వైపు రావాలి. రెండోది ఇగోండి చూసారు కదా, పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఈ షేప్ పట్టీలు అనేది ఎలా జాయిన్ చేయాలి, ఈ షేప్ పట్టీలు అనేది క్రిందన ఎలా పెట్టాలో, మధ్యలో ఎలా పెట్టాలో అవన్నీ కలిపి నేను తర్వాత వీడియోలో చూపిస్తానండి. స్టిచ్చింగ్ మొత్తము ఇదైతే ఈ విధంగా కుట్టేశాను మొత్తము. ఇగోండి 2 షేప్ పట్టీలు తయారైపోయాయి కదా, పక్కన పెట్టుకోవాలి. ఇవి హ్యాండ్స్ కట్ చేశానండి. ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇగోండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేస్తున్నాను చూడండి. లేస్ వచ్చింది కదా, ఈ కట్ వర్క్ లేస్. ఈ కట్ వర్క్ లేస్కి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ చివర ఆ లేస్ అనేది మనకి ఆ షేప్ అనేది కనిపించాలండి, లైనింగ్ అనేది. అందువలన ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా జాయిన్ చేయాలో. ఇగుండి ముందుగా అయితే మనం కట్ చేసుకొని మార్కింగ్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని కొంచెం పైన స్టిచ్ వేసుకోవాలండి. ఎందుకంటే కిందన చూసారు కదా స్టోన్స్ వర్క్ వచ్చింది, అందువలన మనం నీడిల్ అనేది ఇరిగిపోద్ది కాబట్టి మనము కొంచెం పైకి మాత్రమే వేసుకోవాలండి కుట్టు అనేది. లేదంటే కొంచెం చివర కూడా వేయచ్చు, కొంచెం ముందుకు వేయచ్చు. కాకపోతే ఈ లేసు మనకి వర్క్ వచ్చింది కదా, అందువలన కొంచెం పైకి వేసుకోవాలండి. ఈ లేస్ అనేది మనకి కనిపించాలండి, లేదంటే మళ్ళీ ఆ కట్ వర్క్ అనేది ఆ డిజైన్ కనిపించదు. చివరి వరకు ఇలా కుట్టుకోవాలి. ఇది చూసారు కదా, ఈ విధంగా మనకి లేస్ అనేది బయటికి కనిపించాలి. కట్ వర్క్ అనేది ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 జాయిన్ చేసుకోవాలి. చివరి వరకు ఈ విధంగా జాయిన్ చేసుకొని వచ్చేయాలి. చూపించాను కదా, ఈ విధంగా. రెండోది కూడా సేమ్ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. రెండో హ్యాండ్ కూడా కొంచెం ఒక 1/2 ఇంచి ఇట్లా మలుచుకొని చివరి వరకు కుట్టు వేసుకొని వచ్చేయాలండి. ఇగోండి అయిపోయింది కదా. రెండోది కూడా సేమ్ ఒరిజినల్ క్లాత్ 2 జాయిన్ చేసుకోవాలి. చివరి క్లాత్ కట్ చేసుకోవాలండి, ఎక్స్ట్రా క్లాత్ ఉండేది. ఇగోండి జాయిన్ చేశాక ఈ విధంగా వచ్చింది కదా, ఈ విధంగా వస్తుంది. ఇది చూపించాను కదా, ఈ 2 ఏమొచ్చి ముందుని ఫ్రంట్ భాగం అండి. 2 లైనింగ్లు ఎదురెదురుగా రావాలండి. అలాగైతే అది మనకి ఫ్రంట్ భాగం కింద వస్తుందండి ముందుకి లో కటింగ్ అనేది. ఇవి చూపించాను కదా, ఈ సెంటర్లో కట్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. ఫ్రంట్ పార్ట్లు తీసుకొని ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని మనం జాయిన్ చేసుకోవాలండి. లైనింగ్ ఒరిజినల్ 2 కలిపి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆ మీదనే జాయిన్ చేసుకోవాలండి. ఎందుకంటే నేను దీనికి లేస్ వేస్తానండి, అందుకని కిందన ఒరిజినల్ పెట్టుకొని పైన లైనింగ్ పెట్టుకొని ఇగో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా జాయిన్ చేసుకోవాలి. మనమైతే ఒక 1/2 ఇంచి వెడల్పుతో క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఈ జాయిన్ చేసిన క్లాత్ని అక్కడక్కడ నేను కట్ చేస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేస్తే మనకి పైన లైనింగ్ అనేది వెనక వైపు తిప్పేసి మనం ఆ పైన ఏమొచ్చి మనం లేస్ వేసుకోవచ్చండి. ఇక చూపిస్తున్నాను కదా, ఈ పైన ఒక స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా నిలబడుతుంది. ఇది నెట్టెడ్ క్లాత్ అండి, అందువల్ల సింక్ అయిపోతుంది దగ్గరగా, కానీ కుట్టేసరికి అయితే నీట్గా వస్తుంది. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నీట్గా సర్దుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక చూపించాను కదా, ఫ్రంట్ షేప్ ఈ విధంగా వచ్చింది. లైనింగ్ ఒరిజినల్ 2 జాయిన్ చేసుకోవాలండి. ఇక రెండోది కూడా సేమ్ ఈ విధంగా జాయిన్ చేయాలి. చూపించాను కదా, కిందన ఒరిజినల్ పైన లైనింగ్, ఈ 2 ఏమొచ్చి ఈ షేప్ వచ్చే విధంగా ఇలా కుట్టేసుకొని లైనింగ్ అనేది వెనక వైపు తిప్పుకోవాలండి. తిప్పుకుంటే మనకి ఆ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకోవాలండి మధ్య మధ్యన, అలాగైతే నీట్గా వస్తుంది.
రౌండ్ అనేది. ఇదిగోండి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా స్టిచ్ వేసుకుంటే మనకి షేప్ అనేది బాగా నిల్చుంటుందండి. తర్వాత దీని మీద లేస్ వేస్తాను. లేస్ ఎలాగ వేయాలో కూడా ఇలా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఈ విధంగా కుట్టాక ఇలాగ వస్తుంది. మొత్తం జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ రెండు జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి జాయిన్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇవి మొత్తం కట్ చేసాక ఇలాగ వస్తుంది. ముందుగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ ఒకదానికి వస్తుంది కదా, ఆ మార్కింగ్ మీద రెండోది ఆపోజిట్గా ఇలా పెట్టుకుంటే మనకి ఆ లైన్లు అనేది దాని మీద పడతాయి. మనం సేమ్ ఆ విధంగా కుట్టుకోవాలండి. ఇప్పుడు ఏమొచ్చి మనం డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ నుంచి ఇలా పట్టుకొని ముందుగా అయితే మెయిన్ డాటు, తర్వాత హుక్స్ పట్టి డాటు, తర్వాత శంఖ డాటు 3 వేసుకోవాలండి. ఇవ్వండి వేసుకున్నాక ఈ షేప్ వస్తుంది. ఇవ్వండి ఈ విధంగా వస్తుంది. రెండోది కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. ముందుగా మెయిన్ డాట్ వేసుకోవాలి, కిందన వస్తుంది కదా అది. తర్వాత హుక్స్ల పట్టి దగ్గర ఉన్న డాట్ వేసుకోవాలి. ఇవ్వండి ఒకటి కుట్టేసరికి మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. ఇవ్వండి హుక్స్ల పట్టి డాటు, తర్వాత మనం శంఖ భాగంలో ఉండే డాట్ వేసుకోవాలి. రెండు కుట్టేసాక మొత్తం ఇవ్వండి సేమ్ ఇలాగ వచ్చాయి, రెండు ఈ విధంగా వస్తాయి. ఇప్పుడైతే మనం ఇక చూపిస్తాను కదా, షేప్ పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి. షేప్ పట్టి జాయింటింగ్ మీకు తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి రెండు జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. కాజా పట్టికి అనేది ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఇలా మడత వేసుకొని పైనుంచి వేసుకోవాలండి కాజా పట్టి. లైక్ అక్కడ మనకి ఇచ్చే కొలజాయిట్ ఎలాగుందో ఆ విధంగా వేసుకోవాలండి. ఒకవైపు ఒకరికి ఎడమ వైపు వస్తుంది, ఒకరికి కుడి వైపు వస్తుంది. ఇవ్వండి ఈ విధంగా మలుచుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇవ్వండి మొత్తం ఈ విధంగా కుట్టు వేసుకోవాలి చివరి వరకు. ఇంకా చూపించాను కదా ఈ విధంగా సైడ్ ఇంకో కుట్టు వేసుకోవాలండి. ఇదిగోండి మొత్తం ఇలాగ వస్తుంది. ఆ పై క్లాత్ తర్వాత మీకు చూపిస్తాను ఎలాగ అది కుట్టాలో. ఇదిగోండి రెండోది ఇది హుక్స్ల పట్టి అండి. హుక్స్ల పట్టి ఈ విధంగా కింద నుంచి జాయిన్ చేసుకోవాలండి, వెనక నుంచి. చూపించాను కదా చూడండి, వీడియోలో చూస్తే మీకు అర్థమైంది. ఇక్కడ ఒక చిన్న పిల్టిలా వేసుకుంటే మనకి షేప్ అనేది వస్తుంది. వెనక్కి తిరుగుతుందండి. ఇది వెనక్కి తిప్పేసి ఇగోండి చూపిస్తున్నాను కదా, ఇలా తిప్పేసి ఒక పైన కుట్టు వేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా పైనుంచి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని మరలా దీన్ని ఇలా మలుచుకొని వెనక వైపు పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఇది హుక్స్ల పట్టి. ఈ పైన వచ్చే క్లాత్ చూడండి ఎలా జాయిన్ లోపలికి మలిచేసి కుట్టాలో చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేయం కదా, అందువలన ఈ క్లాత్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒకసారి వీడియోలో. పైన కొంచెం క్లాత్ ఉంచేసి మిగతా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక చిన్న క్లాత్ ఉంది కదా, పావు ఇంచి, అదేమించి లోపలికి మలుచుకొని పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనము ఫ్రంట్ భాగం రెండు ఫ్రంట్ భాగాలు పైన కుట్టేసాం కదా లేస్ గురించి, అందువలన ఇలాగ ఈ విధంగా ఎక్కడట ఒక రఫ్ చేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు కాజాల పట్టి కూడా మనం కుట్టుకోవాలి. పైన చిన్న క్లాత్ ఉంచేసి మిగతాది కట్ చేసుకొని లోపలికి ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. రఫ్ చేసుకుంటే ఇగోండి ఆ కోరస్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇక చూపించాను కదా వీడియోలో. ఈ విధంగా ఇలాగా మనం ఒక రఫ్ చేసుకొని కుట్టు వేసుకుంటే ఇంకా సరిపోద్ది. 2 కుట్లు వేసుకోవాలండి, పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. దీని మీద మనం లేస్ వేసుకుంటామండి. ఇగోండి ఇప్పుడు 2 ఒకేలాగా వచ్చాయి చూసారు కదా, సేమ్ రౌండ్ అనేది ఫ్రంట్ భాగం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాం. బ్యాక్ పార్ట్ లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి ఒరిజినల్ క్లాత్కి. ఇది స్క్వేర్ నెక్ అండి. ఈ స్క్వేర్ నెక్ కాబట్టి ఇగోండి ఈ మూలలు వచ్చేటప్పుడు ఆపేసి మరలా సూది తిప్పేసి మళ్ళీ జాయిన్ చేసుకోవాలండి. సేమ్ ఇది కూడా వెనక వైపు ఇట్లా తిప్పుకుంటామండి క్లాత్. దీనికి కూడా లేస్ వేయాలని మీకు చూపిస్తాను చూడండి. ఇలా సెంటర్లో చిన్న డాట్స్ పెట్టుకుంటే మనకి ఈ షేప్ అనేది వస్తుంది, ఈ స్క్వేర్ అనేది. ఇంకోండి ఈ విధంగా వెనక్కి తిప్పుకొని పైన ఒక క్లాత్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి.
ఇదిగోండి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి లేస్ వేసేటప్పుడు నీట్గా వస్తుందండి. దీనికి హెమ్మింగ్ చేయని అవసరం లేదు. ఇదిగోండి ఈ కార్నర్లో అలా సూది పెట్టేసి మళ్ళీ ఇలా తిప్పేసి వేసుకోవాలండి మొత్తంగా. ఇదిగోండి చివర ఇది వెనక పట్టి వేసుకోవాలండి. ముందుగా అయితే నేను వెనక పట్టి జాయింట్ చేస్తాను. పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం జాయింట్ చేసుకోవాలండి కింద పట్టి ఇది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్వి రెండు అయితే షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పావించి మందు మనం జాయింట్ చేసుకోవాలి. 2 షోల్డర్లు జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ముందుగా పెట్టుకొని దాని మీద హ్యాండ్స్ అనేవి ఇదిగోండి సెంటర్ నుండి జాయింట్ చేయాలండి. ఇందాక హ్యాండ్ కట్ చేశాను కదా సెంటర్లోన, అదేమొచ్చి ఈ సెంటర్లోకి వచ్చే విధంగా ఈ చివరి వరకు మనం ముందుగా అయితే జాయింట్ చేసుకోవాలి. సెంటర్ నుంచి మాత్రమే జాయింట్ చేసుకోవాలండి, మధ్య నుంచి. తర్వాత తిప్పేసి ఆ మిగతాది ముందు భాగం జాయింట్ చేసుకోవాలండి. ఇందులోన ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వచ్చేటట్టుగా అయితే ముందుగా చూసుకోవాలండి. లో కటింగ్ అనేది ఫ్రంట్కే రావాలండి. ఈ విధంగా మొత్తం రెండో కుట్టు వేసుకోవాలి. ఇంకోటి ఇదిగోండి హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది కుట్టినాక, చూసారు కదా. ఇలాగ రెండో హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ సెంటర్లోన ఇట్లా పెట్టి ఒక రఫ్ చేసుకొని ఈ విధంగా ఫ్రంట్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఈ లో కటింగ్ అనేది వెనక వైపు తిప్పేసుకొని మళ్ళీ రెండోది కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, ఈ చివరి వరకు సేమ్ ఒకేలాగా వచ్చింది రెండు క్లాతులు. బ్యాక్ పార్ట్ది హ్యాండ్స్ది రెండు కలిపి. ఇంకొంచెం చూసారు కదా, రెండో కుట్టు కూడా వేసుకోవాలి. మొత్తంగా ఈ రెండు హ్యాండ్స్ ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు లేస్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఈ లేస్ అనేది వెనక భాగంకి వేస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా ముందు నుంచి ఒక స్టిచ్ వేసుకొని రావాలి చివరన. ఇదిగోండి ఇక్కడ స్క్వేర్ నెక్ దగ్గర చిన్న ఇట్లా మలిచేసి ఇలా సూది దింపేసి మళ్ళీ తిప్పుకొని ఈ షేప్ వచ్చే విధంగా, స్క్వేర్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా కుట్టుకోవాలి. మరలా అక్కడ సూది ఇట్లా దింపేసి మరలా తిప్పుకొని ఇదిగోండి చివర నేనైతే ఫ్రంట్ భాగంలో కూడా కనిపించే విధంగా వేసానండి. మొత్తం రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే బ్లౌజ్ జాయింటింగ్ చూద్దామండి. ముందుగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎంత లూజ్ ఉన్నాయో అంత లూజ్ దగ్గర ఉంచుకొని చంక భాగంలో రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా క్రింద వరకు ఒక తిన్నగా ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలండి. ఇంకొంచెం చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూడండి, చివరి వరకు చూడండి. చివరి వరకు ఈ విధంగా కుట్టు వేసుకొని వచ్చేయాలండి. ఇక్కడ కిందనైతే రఫ్ చేసుకోవాలండి. స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలి, ఎండింగ్ రఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా వచ్చింది. రెండోది కూడా సేమ్ ఈ విధంగా కుట్టుకోవాలండి. లూజు అంతా చూసుకొని ఇంకా చూసారు కదా, ఈ విధంగా పక్కన 2-3 కుట్లు వేసుకోవాలండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి డాట్స్ అనేవి వెనక్కి రెండు వెనక్కి కుట్టినాకే వేసుకున్నానండి. మొత్తం ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అనేది. 2 డాట్స్ వేసుకోవాలండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.